హాయ్ హలో వెల్కమ్ టు పొలిటికల్ అడ్డా. ఇదేదో జేమ్స్ బాండ్ సినిమా గుర్తుకొస్తున్నట్లుంది కదా ఈ స్టోరీ మనం వింటే. ఇంకా విషయంలోకి వెళ్తే అది విశాఖపట్నం పోర్ట్లో పట్టుబడ్డ డ్రగ్స్. ఆ డ్రగ్స్ వైసీపీదే అని చెప్పేందుకు తెలుగుదేశం ప్రయత్నిస్తే అది ఆ డ్రగ్స్ కంటైనర్ టీడీపీదే అని వైసీపీ ప్రయత్నించారు. ఈ వార్తలు వచ్చినప్పటి నుంచి అసలు ఏం జరిగింది అని రాష్ట్రం ఉలిక్కిపడింది. అసలు విషయంలోకి వెళ్తే ఈ కంటైనర్ వైజాగ్ ప్రాంతంలోని సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు బ్రెజిల్ నుంచి ఆర్డర్ చేసిన డ్రై ఈస్ట్ కంటైనర్. అసలు కంటే కొసరు మేలన్నట్లు దొంగ అని అరిచినట్లుంది ఈ వ్యవహారం అంతా. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎండి కోనం వీరభద్రరావు, సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య ఉన్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న సప్లై చైన్ మేనేజ్మెంట్ గిరిధర్ అండ్ ఇతర కంపెనీ స్టాఫ్ ఊరి శ్రీనివాస, కృష్ణమాచార్య, శ్రీకాంత్ మరియు భరత్ కుమార్లని అర్జెంటుగా సిబిఐ ఆ కన్సైన్మెంట్ డీటెయిల్స్ విషయంలో మీరు ఒకసారి అర్జెంటుగా పోర్టుకి రమ్మని చెప్పి కబురు చేశారు. వచ్చిన తర్వాత ఆ కంటైనర్స్లో ఏముందని సిబిఐ వారు అడగగా మేము బ్రెజిల్ నుంచి డ్రై ఈస్ట్ ఆర్డర్ చేశాము అని చెప్పారు. ఓపెన్ చేసి చెక్ చేయగా ఆ కంటైనర్లో 25 కేజీస్ 25 కేజీల చొప్పున 1000 బ్యాగ్స్ ఉన్నాయి. అంటే మొత్తం 25,000 కేజీలు ఇన్యాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని గుర్తించారు. అందులో ఉన్న పదార్థాల గురించి తనకేం తెలియదని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. అయితే కంటైనర్ తెరిచి ఒక 20 బాక్సుల దాకా ఓపెన్ చేయగా దానిలో ఆ 20 బాక్సెస్ నుంచి ఒక్కొక్క బ్యాగ్ ఓపెన్ చేసి చెక్ చేస్తే ఆ బ్యాగ్స్ అన్నిట్లో ఎల్లో కలర్డ్ పౌడర్ ఉన్నది. ఆ ఎల్లో కలర్డ్ పౌడర్ని నార్కోటిక్స్ డిటెక్టర్ కిట్లో చెక్ చేస్తే అవి డ్రగ్స్ అని బయటపడ్డాయి. ఆ 20 బ్యాగ్స్లో ఎగ్జామ్ చేయగా ఆ ఎల్లో పౌడర్లో కొకైన్, మెడక్వారో, ఓపియం, marijuana, హషీష్ తదితర మాదక ద్రవ్యాలు ఉన్నట్లు సిబిఐ వాళ్ళు, నార్కోటిక్స్ వాళ్ళు గుర్తించారు. ఇది జరిగినంత ఇప్పుడు మొన్న 18న ఇంటర్పోల్ నుంచి సమాచారం ఢిల్లీకి వస్తే ఢిల్లీలో సిబిఐ బృందం ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యి డిఎస్పీ ఆకాష్ కుమార్ మీనా బృందం నార్కోటిక్ డిటెక్షన్ కిట్లో ఈ నెల 19న విశాఖపట్నం చేరుకొని ఈ కథంతా నడిపింది. ఇప్పుడు తాజాగా సిబిఐ బృందం 20వ తారీఖు వైజాగ్ పోర్ట్కి చేరుకొని సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ మరియు ఇతరుల సమక్షంలో ఇంకొన్ని బ్యాగ్స్ పరీక్షలు చేశారు. అయితే అన్నిట్లో మాదక ద్రవ్యాలు ఉన్నట్లు గుర్తించారు. కంపెనీ ప్రతినిధుల్ని అడగ్గా వారు సరైన సమాధానం చెప్పకపోగా అడిగిన క్వశ్చన్ని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇంకా చేసేది ఏం లేక కంటైనర్ని సీజ్ చేశారు మన సిబిఐ నార్కోటిక్స్ టీం వారు. మరి వారిని అరెస్ట్ చేస్తారా లేక ఇంకా ఇంట్రాగేషన్ చేస్తారా చూడాలి మరి. అయితే కంపెనీ డైరెక్టర్ ఏమన్నారంటే ఈ కేసుని కంపెనీ తరఫున మేము ఎదుర్కొంటాము. దీనిలో సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్కి ఎటువంటి సంబంధం లేదు. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో రొయ్యల ఫీడ్ ప్లాంట్ స్టార్ట్ చేసాం. వాటికి కావాల్సిన ముడి సరుకులు బ్రెజిల్లో చాలా చౌకగా దొరుకుతాయి. కాబట్టి అక్కడ నుంచి మేము ఈ డ్రై ఈస్ట్ ఆర్డర్ కన్సైన్మెంట్ తెప్పించాము. అయితే ఈ షిప్పింగ్ జనవరిలో రావాల్సి ఉండగా ఈ షిప్పింగ్ ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యి ఇప్పటికి చేరింది మాకు ఈ కన్సైన్మెంట్. మా కంపెనీ జెన్యూనే, మేము ఏ తప్పు చేయలేదు అని కంపెనీ వాళ్ళు చెబుతున్నారు. చూద్దాం మరి ఈ కేసు పూర్వోత్తరాలు పరిశీలిస్తే ఇంకా ఎన్ని చేపల వల్ల చిక్కుంటాయో మరి. ఎంతమంది వెనకాల ఉన్నారో, ఎంతమంది వెనకాల నడిపిస్తున్నారో మరి అన్ని విషయాల కోసం వెయిట్ చేద్దాం మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పొలిటికల్ అడ్డా.